వెల్కమ్ టు డివై న్యూస్. తిరువూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాసుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గొట్టేటి సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలను ఖండించిన ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి శిరీష ప్రకాష్ రావు రాష్ట్ర నాయకులని చెప్పుకుంటూ గోటేటి సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు స్వామిదాస్ గారు విషయంలో మాట్లాడిన మాటలకి చాలా ఇబ్బందికరమైన మాటలు మాట్లాడారు. స్వామిదాస్ గారు గతంలో తెలుగుదేశం పార్టీలో నాయకత్వం వహించినప్పుడు ఆయన దేవుడిగా కనిపించారు. ఆయనకి సుబ్రహ్మణ్యేశ్వరరావు గారికి ఈ రోజున వైఎస్ఆర్ పార్టీ నాయకత్వం వహిస్తున్నప్పుడు దెయ్యంగా కనిపిస్తున్నాడా ఏంటి? ఒకసారి ఆయన ఆలోచన చేసుకోవాలి. స్వామిదాస్ గారిని నేనే గెలిపించాను అనే సందర్భంగా ఒకసారి 2000 ఓట్ల మెజార్టీతో గెలిచారు, ఒకసారి 7000 మెజార్టీతో గెలిచారు. 2000 ఓట్లతో గెలిచినప్పుడు నా ఊరు నుంచి నేను 1200 మెజార్టీ తీసుకొచ్చానని మాట్లాడే సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు గత ఎలక్షన్లో వార్డు నంబర్గా తను నిలబడటమే కాకుండా తన సతీమణిని కూడా వార్డు నంబర్గా నిలబెట్టడం జరిగింది. ఇద్దరు కూడా ఓడిపోయారు. 1200 మెజార్టీ తీసుకొచ్చిన సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు ఓడిపోయేది ఏంటో అనేది తనకు తాను ప్రశ్న చేసుకోవాలి. ఎందువల్ల తను ఓడిపోయాడు? ఒక ఎమ్మెల్యేని గెలిపించే శక్తి సామర్థ్యాలు కలిగిన సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు ఒక వార్డు మెంబర్గా ఓడిపోవటం ఏంటనేది తనకు తాను ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దళిత నాయకుల్ని ఏమి మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది అనుకోవటం అది పిచ్చితనం. ఏమంటే మీరందరూ కూడా ఒక సీఎం గారు గతంలో సీఎంగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఏకవచనంతో మాట్లాడుతున్నాం. అది ఎంతవరకు కరెక్టో మీరు ఆలోచన చేయండి. మేము ఈనాడైనా సరే చంద్రబాబు అని మాట్లాడాల, చంద్రబాబు నాయుడు గారు అన్నాం, ఎంపీ గారు అన్నాం, ఎమ్మెల్యే గారు అన్నాం, కొలికపూడి శ్రీనివాసరావు గారిని కానివ్వండి, చిన్ని గారిని కానివ్వండి. మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? ఏం ఆశించి మాట్లాడుతున్నారు? ప్రజలకి ఏం సమాధానం చెప్తారు? మీరు ఇలాంటి అవాకులు చవాకులు మాట్లాడటం కాదు. నిన్న జరిగిన మీటింగ్లో ఆ సన్మాన సభలో స్వామిదాస్ గారు ఏం మాట్లాడారు? సూపర్ 6 ప్రకటించి ఎన్నో వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చారు కదా, వాటిలో ముఖ్యమైనవి ప్రతి ఆడకూతురికి 1500 రూపాయలు ఇస్తామన్నారు. ఇస్తున్నారా? 50 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడకూతురికి పెన్షన్ ఇస్తానని అన్నారు. ఇస్తున్నారా? నిరుద్యోగ భృతి, డిగ్రీ చదివిన ప్రతి వ్యక్తి కూడా నిరుద్యోగ భృతి 3000 రూపాయలు ఇస్తున్నానన్నారు. ఇస్తున్నారా? ఇవన్నీ ఇవ్వాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉందని మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా ఎక్కడ కూడా విమర్శించలా. ఒకసారి మీరు చూసుకోండి, వీడియోలు చూసుకోండి, ఆడియోలు చూసుకోండి. మీకేదో అవకాశం వచ్చిందని 2 కుర్చీలు వేసుకొని 4 నెమ్మటేసుకొని చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తారంటే సందర్భం వచ్చినప్పుడు, విమర్శించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు సందర్భానుసారంగా విమర్శిస్తారు. మీ సిద్ధాంతాలు వేరు, మా సిద్ధాంతాలు వేరు. మేము పేదల పక్షపాతి మా పార్టీ. గతంలో ప్రభుత్వాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి అనే దాని మీద సమీక్ష చేసుకోవాలి. అంతేగాని చంద్రబాబు నాయుడు గారిని విమర్శించారని మీరు స్వామిదాస్ గారిని ఓట్ల గురించి గెలిచాడు అని మీరు ఇష్టానుసారంగా ఓ దళిత నాయకుడి మీద మాట్లాడటం అనేది చాలా సహేతుకం. మేము హర్షించం. మీరు ఒకటే ఆలోచన చేసుకోండి. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఎంపీ గారు మీ చేతిలో ఉన్నారు, ఎమ్మెల్యే గారు మీ చేతిలో ఉన్నారు. నరసాపురం మీరు రాష్ట్ర నాయకులు కదా, నరసాపురాన్ని అభివృద్ధి చేయండి. మీరు ఎంతకాలంగా నరసాపురంలో ఉన్న ఉప్పర బయార్ని సిమెంట్ రోడ్ వేస్తామని, తారు రోడ్ వేస్తామని ఎంతకాలంగా మోసం చేస్తూ వస్తున్నారు. మీరు దాన్ని పూర్తి చేశారా? గతంలో రూపాయి బిల్లులు పడ్డాయి, మీ ప్రభుత్వంలోనే పడ్డాయి. ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది కదా, ఎస్టీ కాలనీలు, ఎస్సీ కాలనీలు ఇళ్లు కట్టించండి. ఎస్సీ కాలనీలో బోల్డన్ని రోడ్లు బురదమయమై ఉన్నాయి. మీరు రాష్ట్ర నాయకులు కాబట్టి మీ యొక్క తెలివితేటల్ని
మీ నాయకత్వ విలువలను పెంచి ఎంపీ గారి దగ్గరికి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి నరసాపురం గ్రామానికి ప్రతి రోడ్డు కూడా సిమెంట్ రోడ్డు వేయండి, తారు రోడ్డు వేయండి. మాకంటే మీరు గొప్ప పనులు చేశారని ప్రజల దగ్గర నిరూపించుకోండి. 1200 కాదు 2000 మెజార్టీ తెచ్చుకోండి. దయచేసి మీకు మేము చెప్తున్నాం, దళిత నాయకుల మీద ఏ పార్టీ అని కానివ్వండి, దళిత నాయకులు జోలికి వస్తే మాత్రం సహించేది లేదు. స్వామిదాస్ గారి విషయంలో అవాకులు చవాకులు మాట్లాడితే మేము సహించమని సందర్భం తెలియజేస్తున్నాం. నువ్వు సవాలు విసురుతున్నావు. నీ స్థాయి ఏంటి, స్వామిదాస్ గారి స్థాయి ఏంటి? 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తి ఆయన, ప్రజానేత, బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి ఆయన. మీ సిద్ధాంతాలు నచ్చక మా పార్టీలోకి వచ్చారు. అయినంత మాత్రాన మీరు ఇష్టం వచ్చినట్లు విమర్శిస్తే సరిపోద్ది అనుకుంటున్నారా? ఇది స్వామిదాస్ గారితో కాదు, మీ ఇష్టం వచ్చిన ప్లేసు మీరు చెప్పండి, మేము వచ్చి మాట్లాడతాం. మీరు ఎన్నికల్లో ఏ విధమైన వాగ్దానాలు చేశారో, ఇప్పుడు ఏమి అమలు చేస్తున్నారో, 1.5 సంవత్సరం అయింది, వాటి మీద మీరు పెట్టండి, మేము వచ్చి మాట్లాడతాం. స్వామిదాస్ గారు ఎందుకు? మా చేత కానప్పుడు మీరు స్వామిదాస్ గారితో మాట్లాడండి. సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు, దయ ఉంచి చెప్తున్నాం, గౌరవంగా మాట్లాడుతున్నాం, మిమ్మల్ని గారని పలకరిస్తున్నాం. మా అధినాయకత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ఏకవచనంతో మాట్లాడే అర్హత, హక్కు మీకు ఎక్కడ వచ్చింది? ఎవరిచ్చారు? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఎదుటి వ్యక్తిని మాట్లాడేటప్పుడు ఒక వేలు చూపిస్తున్నప్పుడు మీ వైపు కొన్ని వేలు చూపిస్తున్నాయనే విషయాన్ని గుర్తుంచుకొని రాజకీయాల్లో మాట్లాడిన ప్రతి మాట కూడా కౌంటబుల్ అవుతుంది. మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంత ఉంటుంది భవిష్యత్తులో. కాబట్టి అవన్నీ మర్చిపోయి దళితుల్ని గౌరవించడం నేర్చుకోండి. మాట్లాడారు మా నాయకులు స్వామిదాస్ గారు, మీరు మాట్లాడండి సిద్ధాంతపరంగా, ప్రజలకు మేలు చేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరగని మేలులు మీరు చేయండి పేద ప్రజలకి. మేము ఇది చేసామని చెప్పండి. మీ దగ్గర 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారుగా, ఏం చేశారు అప్పుడు? ఈ రోజు విమర్శిస్తున్నారు. ఏ ఒక్కరికి మేలు చేయలేదు అన్నారు. ఏ ఒక్కరికి మేలు చేయకుండా 2వ సారి ఎమ్మెల్యేగా ఎట్లా అనుకున్నారు మీరు? తప్పు మాట్లాడకండి. మనిషి జాతిగా పుట్టిన కులాలైనా మతాలైనా అందరూ ఒకటే. తక్కువ జాతి ఎక్కువ జాతి అని విచ్చలబిడితనంగా మీరు నోరు పారేసుకుంటే ప్రతిదానికి సమాధానం చెప్పాల్సిన రోజులు వస్తాయి. దయచేసి అవి మానుకోండి. ప్రజాసేవలో నిమగ్నం అవ్వండి. ప్రభుత్వం మీది, ఎమ్మెల్యే మీరు, ఎంపీ గారు మీరు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిధులు తీసుకురండి. మీ గ్రామంతో ప్రక్క గ్రామాన్ని కూడా అభివృద్ధి చేయండి. మీ పేరు చెప్పుకునే విధంగా చేయండి. ఈ రోజున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఒక్కరు గుండెలో పెట్టుకున్నారంటే ఆయన చేసిన సంస్కరణలు, సంక్షేమ పథకాలు, ఆయన బాటలో నడుస్తున్నారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఖబర్దార్, మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. ఇంకొకసారి స్వామిదాస్ గారు జోలికి వస్తే సహించేలేదు. ఆయన్ని మీరెవరండి రానివ్వనని ఛాలెంజ్ చేయడానికి? ఇస్తనపేటలో అడుగు పెట్టకపోవడం మీ రాజ్యం? ఇది ప్రజాస్వామ్యం, ఇది రాజరికమా, నియంతృత్వమా? స్వామిదాస్ గారిని కాలు పెట్టనివ్వనని సవాల్ చేస్తున్నారు మీరు. మీరు ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా మాట్లాడాలని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. దయచేసి ఇలాంటి అవాకులు చవాకులు ఎప్పుడు మాట్లాడొద్దని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి.